మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకులాల సిబ్బందిపై అధిక భారం అంశంపై ఆయన లేఖ రాశారు. గురుకులాల విద్యాలయాల్లో కొత్త టైం టేబుల్ పనివేళ్లు కుదించాలని ఆ లేఖలో కోరారు. అధిక పనిభారం కారణం సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారు. రాత్రి వేళ స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను టీచర్లకు అప్పగించవద్దని సూచించారు. వార్డెన్ పోస్టులు మంజూరైనప్పటికీ భర్తీ చేయలేదన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డిఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు 1000 మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే టీఏ, డిఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించాలని ఆ లేఖలో కోరారు బండి సంజయ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకులాల సిబ్బందిపై అధిక భారం అంశంపై ఆయన లేఖ రాశారు. గురుకుల విద్యాలయాల్లో కొత్త టైం టేబుల్ పనివేళ్లు కుదించాలని ఆ లేఖలో కోరారు. అధిక పనిభారం కారణంగా సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారు బండి సంజయ్. రాత్రి వేళ స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను టీచర్లకు అప్పగించవద్దని సూచించారు ఆయన. వార్డెన్ పోస్టులు మంజూరైనప్పటికీ భర్తీ చేయలేదన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. తక్షణమే ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డిఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం ఎంతో దారుణమన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు 1000 మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే టీఏ, డిఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించాలని ఆ లేఖలో కోరారు బండి సంజయ్.